హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టీజీ టెట్ జూన్ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి పూర్తి సమాచారాన్ని మనము తెలుసుకుందాం. నాకు వచ్చేసి టీజీ టెట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. 15th 6th నుంచి జూన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జూన్ నుంచి 30th జూన్ వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనకు క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ ఫస్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, టీజీ టెట్ షెల్ పే ఫీ 750 రూపీస్ ఫర్ పేపర్ 1 ఆర్ పేపర్ 2. అంటే పేపర్ 2 ఆర్ పేపర్ 1 ఏదైనా ఒకటి అప్లై చేసుకోవాలనుకుంటే 750 రూపీస్ పేమెంట్ ఉంటుంది. అండ్ పేపర్ 1 పేపర్ 2 బోత్ మనకి 1000 రూపీస్. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది మనకి 1000 రూపీస్ పే చేసుకోవాలి. రెండు పేపర్స్ రాస్తే రాసేవాళ్ళు 1000 రూపీస్ పే చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 15th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు స్టార్ట్ అవుతుంది. డేట్స్ 15th ఏప్రిల్ టు 30th ఏప్రిల్ ఆన్లైన్ పేమెంట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ 30th ఏప్రిల్. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా 30th ఏప్రిల్. సో 30th ఏప్రిల్ నైట్ 12 o'clock వరకు అవైలబుల్లో ఉంటుందండి. లాస్ట్ చేయడం కంటే ఫస్టే చేసేసుకోవడం బెటర్. ఎందుకంటే లాస్ట్ సర్వర్ బిజీ వస్తుంది, ఏదో ఒక సమస్యలు అనేవి తలెత్తుతాయి. సో కొంచెం ముందే అప్లై చేసుకోవడానికి చూడండి. ఇంకా నెక్స్ట్ నాకు అప్లికేషన్ ఎవరు చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటనేది చూద్దాము. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది క్లియర్గా చూద్దాము. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామ్ షెడ్యూల్ ఇచ్చాడండి, డేట్స్ ఇచ్చాడు. ఇక్కడ 15th నుంచి 30th జూన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ 2 సెక్షన్స్ ఉంటాయి, మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్. మార్నింగ్ సెక్షన్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 11:30 AM. ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి 2 PM to 4:30 PM. టోటల్ 2 hours 30 minutes ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకి ఒకసారి ఇది బాగా గమనించుకోవాలి. టీజీ టెట్ షుడ్ బి, ఇక్కడ చూడండి, పొజిషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిమం క్వాలిఫికేషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ కేటగిరీ 1st to 5th class. 1st to 5th class మనకి ఇక్కడ 1st to 5th class వచ్చేసి పేపర్ 1 రాసేవాళ్ళు 1st to 5th వరకు టీచ్ చేసేస్తారు. పేపర్ 2 వచ్చేసి 6th to 8th classes చెప్పాలనుకునే వాళ్ళు పేపర్ 2 రాసేయాలి. క్లియర్గా ఇక్కడ డీటెయిల్గా కింద చూద్దాము. పేపర్ 1 క్లాసెస్ 1st to 5th ఇచ్చాడు. 1st to 5th ఇక్కడ వచ్చేసి పేపర్ 1 క్వాలిఫికేషన్స్ చూద్దామండి, ఎవరు ఎలిజిబుల్లో చూద్దాము. ఇంటర్మీడియట్ పేపర్ 1 వచ్చేసి మనకు డైట్ చేసిన వాళ్ళు, టీటీసీ డైట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. క్లియర్గా ఇక్కడ ఒకసారి క్లియర్గా చూద్దాము.
ఇంటర్మీడియట్, సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ 50% మార్క్స్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్. జనరల్ క్యాండిడేట్స్కి మనకి 50% మార్క్స్ ఉన్నాయి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అట్లీస్ట్ 45%. అండ్ పాస్ ఇన్ 2 years diploma in elementary education, 4-year bachelor of elementary education, and diploma in special education, or intermediate or senior secondary equivalent at least 45% marks in respect SC, ST, BC differently abled candidates. Minimum marks shall be 40% marks. Pass in 2 years diploma in elementary education or 4 years bachelor of elementary education, and BLED 2 years diploma in education special education in case of DLE డైట్. ఇక్కడ క్లియర్గా వచ్చేసి డైట్ ఇచ్చేసారు. నెక్స్ట్ మినిమం క్వాలిఫికేషన్ పేపర్ 2 క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి BA, BSc, BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. జనరల్ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి 45% మార్క్స్ ఉండాలి డిగ్రీలో. అండ్ బీఎడ్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఆర్ లేదు అంటే BA, BSc, BCom అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ 40% మార్క్స్. అండ్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ BEd కోర్స్ అండ్ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ BEd స్పెషల్ ఎడ్యుకేషన్. ఇక్కడ వచ్చేసి 23rd ఎవరైతే 2015 ముందు చేసిన వాళ్ళకి ఇది, తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. అండ్ 4 years BA, BEd, BSc ED విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 45% మార్క్స్ ఉంటాయి. అండ్ గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆర్ గ్రాడ్యుయేషన్ in lecturer or post graduation in language concerned and language pandit training certificate. BEd with language considered as one of the methodologies in respect of the language teachers. అండ్ పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ అండ్ పీజీ చేసిన వాళ్ళు పేపర్ 2కి లాంగ్వేజ్ పండిత్కి పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. అండ్ BE, BTech 50% మార్క్స్. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ 45% మార్క్స్. బీటెక్ ఇంజనీరింగ్ చేసిండి BEd చేసి ఉండాలండి, వాళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఆఫ్ కంటెంట్ ఎలా ఉంటుంది, పేపర్ 1 ఎగ్జామ్ ఎలా ఉంటుందో మనం ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. సిలబస్ ఏముంటుంది అండ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇక్కడ వచ్చేసి పేపర్ 1 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 1 ఫస్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి CDP ఉంటుంది, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. అండ్ సెకండ్ 1 వచ్చేసి లాంగ్వేజ్ 1 ఉంటుంది. లాంగ్వేజ్ 1 మనకు తెలుగు, ఆల్మోస్ట్ తెలుగు పెట్టుకుంటారండి. కొంతమంది కొన్ని అదర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కన్నడ అలాంటి లాంగ్వేజెస్ వేరే ఉన్నాయి. వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళు మన ఇక్కడ తెలంగాణలో సెటిల్ అయ్యి ఉండి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మనకు వచ్చేసి తెలుగు ఉంటుంది లాంగ్వేజ్ 1. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసి డెఫినెట్లీ ఇంగ్లీషే ఉంటుంది, 30 మార్క్స్. అండ్ 4 మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. EVS 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయండి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి ఫస్ట్ 1 CDP చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్. ఇక్కడికి వచ్చేసి 3 పార్ట్స్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 కామన్. ఒక 4th పార్ట్ ఒకటి వచ్చేసి మనకి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఉంటుంది.
సోషల్ వాళ్ళకి టోటల్ సోషల్ ఉంటుంది, 60 మార్క్స్ సోషల్ ఉంటుంది. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్ 30 మార్క్స్, సైన్స్ 30 మార్క్స్ ఉంటుంది. అండ్ ఎనీ అదర్ టీచర్స్, ఈ రెండు సోషల్ మ్యాథ్స్ సైన్స్ కాకుండా ఎవరైనా లాంగ్వేజ్ పండిత్ ఎవరైనా ఉన్నా కానీ ఈ రెండిట్లో ఏ ఆర్ బి చూస్ చేసుకోవాలి. డెఫినెట్గా రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. లాంగ్వేజ్ పండిట్స్ అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. ఏ ఆర్ బి, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చూస్ చేసుకోవాలి. అండ్ ఈ 60 మార్క్స్ వచ్చేసి మనకు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. మ్యాథ్ వచ్చేసి 30 క్వశ్చన్స్లో కంటెంట్ 24 మార్క్స్, పెడగాగి 6 మార్క్స్. సైన్స్ కంటెంట్ 24, పెడగాగి 6, టోటల్ వచ్చేసి 60 మార్క్స్. అండ్ సైన్స్లో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ 12 అండ్ బయో 12, పెడగాగి 6, టోటల్ వచ్చేసి 30. అండ్ సోషల్ వాళ్ళకి టోటల్ 60 మార్క్స్ సోషలే ఉంటుంది. ఇది ఒకటి చూసుకోవచ్చు, సోషల్ వాళ్ళకి బెటర్గా ఉంటుంది. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ బైలింగ్వల్ ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ 1. మనం లాంగ్వేజ్ 1 ఏది చూస్ చేసుకుంటాం, తెలుగు చూస్ చేసుకో, కొంతమంది సాంస్క్రిట్, కన్నడ అలా ఏమైనా చూస్ చేసుకుంటే అందులో ఉంటుంది. ఇంగ్లీష్ అయితే డెఫినెట్గా ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ ఫస్ట్ లాంగ్వేజ్ మనం ఏది చూస్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్లో 2 లాంగ్వేజెస్లలో మనకు పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది సిస్టంలో. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకు టెట్ ఎన్ని మార్క్స్కు మనం టెట్ క్వాలిఫై అవుతాం అనేది ఇక్కడ ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 60% మార్క్స్, అంటే క్లియర్గా 90 మార్క్స్. 90 మార్క్స్ రావాలండి జనరల్ వాళ్ళకి. ఇది జనరల్ వాళ్ళకి 90 అండ్ 90 అబోవ్ వచ్చేస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి 50% అండ్ అబోవ్, అంటే 75 మార్క్స్ రావాలి, 75 మార్క్స్. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 60 మార్క్స్ అండ్ అబోవ్ మార్క్స్ వచ్చేస్తే వాళ్ళు టెట్ ఎలిజిబుల్ అవుతారు, క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ డిఎస్సి రాసుకోవడానికి అండ్ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వ్యాలిడిటీ టు టెట్ సర్టిఫికేట్. వ్యాలిడిటీ ఆఫ్ టెట్ సర్టిఫికేట్ వచ్చేసి ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ అదర్వైజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్. ఇక్కడ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ వచ్చి మనకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో వచ్చేసి మనకి టెట్ మార్క్స్ వెయిటేజ్ ఉంటాయండి. 20% మనకి టెట్ మార్క్స్ వెయిటేజ్ ఇస్తారు. ఇది ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. క్లియర్గా ఆల్రెడీ ముందే మాట్లాడేసుకున్నాము. ఎప్పటి నుంచి డేట్స్ జూన్ 15 నుంచి 30th వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఆల్ టికెట్స్ వచ్చేసి 9th జూన్ నుండి ఆల్ టికెట్స్ అవైలబుల్లో ఉంటాయండి. అండ్ ఫైనల్కి వచ్చేసి ఏం ఇక్కడ డేట్స్ ఇవ్వలేదు. జూన్లో మనకు ఎగ్జామ్స్ అయిపోతే జూలైలో ఫైనల్కి వచ్చేస్తుంది. ఎగ్జామ్ ఫీ ఆల్రెడీ చెప్పాం. పేపర్ 1 ఆర్ పేపర్ 2కు 750 రూపీస్ అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ 1000 రూపీస్. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి. ద క్యాండిడేట్స్ ఆఫ్టర్ సాటిస్ఫైయింగ్ herself or himself about eligibility criteria TET 2 shall pay of fee 750 rupees, 750 only, appearing a single paper 1 only, paper 2 or 2000 rupees if appearing for both papers, paper 1 and paper 2,
candidate can pay the fee through online payment options provided on the website. ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఇచ్చాడండి. సింగిల్ పేపర్కి వచ్చేసి మనకి 750. ఇక్కడ కొంచెం ఇక్కడ 2000 ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ మనకి చూపిస్తారు. మేబీ ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారా వాళ్ళకి నాకు ఇక్కడ క్లారిటీ లేదు నాకు. ఓకే, పైన 1000 ఇచ్చాడు. నేను తెలుసుకొని చెప్తాను. అది వచ్చేసి ఇది అండి పూర్తి డీటెయిల్స్. ఇక్కడ మనకి మొబైల్ నెంబర్స్ ఇచ్చారండి. ఏమన్నా హెల్ప్ డెస్క్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్స్కి కాల్స్ చేయొచ్చు. అప్లికేషన్ టైంలో ఏదైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తే ఇక్కడ వీటికి కాల్స్ చేయొచ్చు. ఇక్కడ అన్ని నెంబర్స్కి. ఓకే, ఇవి ఇక్కడ షెడ్యూల్ ఇచ్చేసారు. క్లియర్గా షెడ్యూల్ ఇచ్చారు చూడండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 11th రోజు వచ్చేసింది, 11th రోజు. అండ్ డౌన్లోడ్ ఆఫ్ టీజీ టెట్ జూన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ మనకి 15th రోజు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ మాత్రమే. ఇంకా ఫుల్ డీటెయిల్స్ తోటి మనకి 15th రోజు మనము నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఆన్లైన్ 15th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా 30th ఏప్రిల్ లాస్ట్ డేట్. ఎనీ హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఆన్ వర్కింగ్ డేస్ మనకు 15th ఏప్రిల్ నుంచి 22nd జూలై వరకు హెల్ప్ డెస్క్ సర్వీసెస్ ఉంటాయండి వర్కింగ్ డేస్లో. ఆల్ టికెట్స్ 9th జూన్ నుంచి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి June 15th నుంచి 30th జూన్ వరకు ఉంటుంది ఎగ్జామ్ షెడ్యూల్. ఇక్కడ రిజల్ట్ వచ్చేసి జూలై 22nd రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తామని ఇచ్చేశారు. ఇది అండి ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇంకా ఏమన్నా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ మై వీడియో and subscribe my channel and share my channel link to your friends. Thank you for all friends.